Correct. Dear brothers and sisters, we greet you in the precious and holy name of our Lord and Savior Jesus Christ, and we welcome you for this church prayer today. ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఇక సంఘ ప్రార్థన కొరకై ప్రభు నామములో ఆహ్వానిస్తా ఉన్నాం. हमारे सारे भाइयों और बहनों को प्रभु यीशु के नाम पे इस प्रार्थना के सभा के लिए आप न्योता देते हैं. Today we are going to read a scripture portion from the passage already we read in the last weeks. That is Psalm 61 verses 4 and 5. ఈ దినము మరి గత వారం చదువుకున్నటువంటి భాగము మనము చూద్దాం. కీర్తనలు 61 4-5 వచనాలు. पिछले हफ्ते हमने जो ज्ञानवान किया है भजन संहिता 61 का 4 और 5 वचन. Let us all read together, please. కలిసి చదువుకుందాం. हम सब मिलके पढ़ेंगे. I will abide in thy tabernacle forever. I will trust in the covert of thy wings. Selah. For thou, O God, hast heard my voice. నీ నామమునందు Given భయభక్తులు me విశ్వాసం heritage of నీవు those నాకు that అనుగ్రహించి fear thy ఉన్నావు. name. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో నీకు వందనములు. మాకు అనుగ్రహించిన ప్రార్థనా సమయమును బట్టి వందనములు. పాటల ద్వారా మీ నామమును మహిమపరచుకున్నందుకు వందనము చెల్లిస్తున్నాం. ఈ దినము తండ్రి సంఘముగా చేరి తండ్రి ప్రార్థించడం కొరకైన ఈ కృప మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనములు. మా జీవితంలో ప్రార్థనా సమయం ఎంతో అవసరం తండ్రి. ప్రార్థన ద్వారా మేము అనేక సంగతులను మరి ప్రభు యొద్ద నుంచి పొందటానికి అవకాశం ఉంది. ప్రభుతో మాట్లాడటానికి ప్రార్థనా సమయం ఎంతో ప్రత్యేకమైన సమయం తండ్రి. సమాజంగా చేస్తున్న ప్రార్థనను తండ్రి మీరు అంగీకరించి వాటికి జవాబును ఇచ్చే దేవుడవు. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు సంఘ ప్రార్థనలో నుంచి మేము చూసాం తండ్రి. ఈ దినం ఏమైతే ప్రార్థన చేయబోతున్నామో వాటన్నిటి కొరకైన తండ్రి సమయము ప్రార్థించే అంశాలు దయచేసి ప్రార్థిస్తున్నాం. అలాగే వాక్యంలో తండ్రి చదవబడిన భాగము మీరే మాతో మాట్లాడి మాకు తండ్రి ధైర్యము, ప్రార్థించే మనస్సు, ప్రార్థించే విధానము మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మీకు సమర్పించుకుంటున్నాము. మరి బోధించట్లో, తర్జుమా చేయటంలో, ఆన్లైన్ ట్రాన్స్మిషన్లో మీ దాసులమైన మాకు కావాల్సిన కృప దయచేసి మీ ఆత్మతో అభిషేకించి బలపరచమని మీ రక్త ప్రోక్షణ క్రియ తీసుకొస్తుంది. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Psalm 61, as we heard in the previous weeks, it was written by David, King David, and at the time of trouble, he wrote this song. మరి గత వారాల్లో మనం చూసుకున్నట్టు ఈ యొక్క కీర్తన రాజైన దావీదు రాస్తూ వచ్చారు. మరి ఆయన యొక్క శ్రమ దినాల్లో ఈ యొక్క కీర్తనను రాశారు. और हम पिछले हफ्ते ध्यानवान किए हैं कि भजन संहिता 61 दाऊद ने लिखा है और संकट के समय ये प्रभु के शरण में आते हुए ये लिखे हैं. So he understood his problem, what are the problems around him, and the heartfelt feeling within him, and he understood the provision of God. So by understanding all these things, he wrote this song. చూడండి, ఆయన తన యొక్క శ్రమను, తన యొక్క ఉన్నటువంటి ఆపదను గుర్తెరిగినటువంటి వాడు. అంతేకాకుండా దేవుడు తనకు అనుగ్రహించినటువంటి సదుపాయాలన్నిటినీ కూడా ఎరిగినటువంటి వాడుగా ఉండి ఈ యొక్క కీర్తన రాస్తూ వచ్చారు. और भजन लिखने वाला अपने स्थिति को जानते हुए और किस मौजूदगी में किस तरह वो जी रहा है, किस समय के द्वारा गुजर रहा है, वो सब ध्यान करते हुए ये भजन को लिखा है. In first verse, as it is written, hear my cry. That means it is the song of prayer.
కాబట్టి మొట్టమొదటి వచనంలో మనం గమనించినైతే నా మొర ఆలకించుము అని. కాబట్టి ఇది ఈ యొక్క పాట లేకుంటే ఈ యొక్క కీర్తన మరి ప్రార్థన కీర్తన అని చెప్పగలం. और पहले वचन में हम देखते हैं, हे परमेश्वर मेरी चिल्लाना सुन, यानी कि एक प्रार्थना का विनती कर रहा है। In these days, Lord has given us a blessed time, that is church prayer meeting, so that as church we could able to pray for one another and knowing the needs and praying for them, and they also pray for us. It is very good time. ఈ దినాల్లో కూడా ప్రభువు మనకు ఎంతో మరి ఆశ్చర్యకరమైనటువంటి సమయాన్ని అనుగ్రహిస్తా ఉన్నారు. ఇక రీతిగా ఆన్లైన్ లో ప్రార్థనలో చేరరావడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు. ప్రార్థన మరి అనేక విషయాల గురించి, మన వ్యక్తిగత గురించి కాకుండా ఇంకా మరి సంఘం గురించి ఇంకా అనేక విషయాల గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థించే అవకాశాన్ని ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. प्रभु परमेश्वर ने हमें इन दिनों में भी इस तरह की समय हमें दिया है ताकि हम दूसरों के लिए भी प्रार्थना करें, हमारे भाई बहनों के लिए प्रार्थना करें, कलीसिया के लिए प्रार्थना करें, ताकि वो लोग भी हमारे लिए प्रार्थना कर सके। And we also feel that if anybody is there to pray for me, that is better. We may feel in this aspect, but in the time of David, nobody was there to pray for him. చూడండి, శ్రమలో ఉన్నప్పుడు ఈ రీతిగా అనుకుంటారు, ఎవరైనా నా గురించి ప్రార్థిస్తే బాగుండు, ప్రార్థించే వారు ఉంటే బాగుండు అనుకుంటారు. అయితే దావీదు విషయానికి వస్తే ఆయన శ్రమలో ఇబ్బందికరమైన సమయంలో ప్రార్థించే వారు ఎవరూ లేరు. कई बार हम सोचते हैं कि मेरे लिए कोई है क्या, मेरे लिए प्रार्थना करे तो अच्छा है करके ऐसे हम सोचते हैं। लेकिन जब दाऊद ने इस संकट में था, उस समय में कोई भी ऐसा नहीं था जो उनके लिए प्रार्थना करे। David had to pray for himself, and he was in troubles. All the people around him were trying to make some trouble, but he only cling to God and cling to his to the tabernacle of the Lord. Then he abide to the statutes of God. కాబట్టి దావీదు పరిస్థితిలో మనం గమనిస్తే మరి ఆయనకు ఆ సమయంలో ప్రార్థించడానికి, ప్రార్థన మరి ఆదుకొనడానికి ఎవరు లేరు. అయితే తను తాను ప్రోత్సాహపరచుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టడం, దేవుని సన్నిధిలో మరి తన విషయమే గోజాడడం మనం ఇక్కడ చూడగలం. हम देखते हैं कि दाऊद किस तरह की स्थिति में था कि उस समय कोई भी ऐसा नहीं था कि उसको किसी तरह की प्रोत्साहन करे कि वो प्रभु के उपस्थिति में जाके प्रार्थना करे, लेकिन वो अपने आप को मजबूत करते हुए प्रभु की उपस्थिति में अपने आप को पहुंचाया ताकि वहां से वो प्रभु की गुजारिश करे। That is the reason why I would like to encourage church to join in prayer meeting, not only prayer meeting, all the meetings, so that we can have fellowship and pray for one another. అందుకొరకే నేను సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తా ఉన్నాను. ఈ రీతిగా మనం సంఘ ప్రార్థనలో చేరి వచ్చినప్పుడు మీరందరూ కూడా మరి ఎంతో ఆసక్తితో ఇందులో పాల్పొందాలి. అంతేకాకుండా సంఘ ప్రార్థనే కాకుండా మిగతా కూడికలు ఏవైనా కూడా సహవాసంలో ఉండి మరి ప్రోత్సాహపరచబడాలని నేను కోరుతా ఉన్నాను. और इसलिए मैं सबसे गुजारिश करता हूं कि कलीसिया के प्रार्थना में या फिर कोई भी ऐसे हम एकत्रित होते हैं, उस समय हम सब एकत्रित हो ताकि हम एक दूसरे के लिए प्रार्थना करें और प्रभु के उपस्थिति में गुजारिश कर सके। In today's portion, we are going to see the resolution that David made, and the things remembered into his mind, and keeping those things, he made some resolutions. అండ్ ఈ దినము మనము దావీదు తాను తీసుకున్నటువంటి తీర్మానం ఏమైందో, మరి ఆ యొక్క పరిస్థితులు ఏమైనాయో, ఆ తీర్మానంలో ఉన్నటువంటి విషయాలు ఏమైనాయో మనం కొన్ని చూద్దాం. आज हम ये देखेंगे कि दाऊद ने अपने जीवन में किस तरह की निर्णय उसने लिया है प्रभु में कायम रखने के लिए।
Before taking a decision or a resolution, David remembered certain things, how the Lord helped him in the past. కాబట్టి ఆయన ఒక నిర్ణయాన్ని కానీ ఒక తీర్మానం కానీ చేసుకోకముందు దావీదు దేవుడు తన జీవితంలో గత దినాల్లో చేసినటువంటి కార్యములను మేళ్లను తలపోసుకుంటూ వచ్చాడు. और दाऊद अपने प्रार्थना विनती को प्रभु के उपस्थिति में उड़ेलने से पहले प्रभु ने उनके जीवन में क्या क्या किया है उन सारे अच्छाइयों को याद किया है. In verse 3, he recalled to his mind, in verse 3, for thou hast been a shelter for me. కాబట్టి 3వ వచనంలో మనం చూడొచ్చు, ఆయన తన జ్ఞాపకాల్లో తన మనసులో ఉన్నటువంటి జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. నీవు నాకు ఆశ్రయంగా ఉంటివి అంటున్నాడు. और उस समय उसके हृदय में जो बातें आए हैं हम देख सकते हैं. तीसरी वचन में कहते हैं कि क्योंकि तूने मेरे शरण स्थान है. In the previous times of troubles, how the Lord was shelter to him, and by remembering that, now he is praying. కాబట్టి ఆయన అంతకుముందు శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఏ రీతిగా దేవుడు తనకు ఆశ్రయంగా ఉంటూ వచ్చాడో ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట చెప్తా ఉన్నాడు. और पिछले दिनों में किस तरह अपने जिंदगी में वो क्लेश और संकट के समय किस तरह वो गुजर रहा था और प्रभु ने किस तरह उसकी सहायता किए हैं, वो सब चीज को वो याद करता दोहराता रहा. In verse 3, second part, he is recalling another thing. A strong tower from my enemies. You are a strong tower in the time of enmity around me. కాబట్టి ఆయన 2వ వచనంలో గుర్తు చేసుకుంటా ఉన్నాడు, నువ్వు నా ఎత్తైన కొండగా ఉంటివి, నేను మరి శ్రమలో ఉన్నప్పుడు నీవు నాకు ఎత్తైన కొండగా ఉంటివి అని గుర్తు చేస్తా ఉన్నారు. और तीसरा वचन के दूसरे भाग में वो संकट के समय याद कर रहा है कि और शत्रु से बचाने के लिए ऊंचा गढ़ है. Not only that, in verse 5, for thou, O God, has heard my voice. You have heard my prayer. Whatever I made commitment in the previous times, you heard it and you replied me. 5వ వచనంలో అంటున్నాడు, దేవా నువ్వు నా యొక్క మొక్కుబడులను అంగీకరించిన, నా యొక్క ప్రార్థనలను గత దినాల్లో చేసిన ప్రార్థనలను ఆలకించి ఉన్నావు, వాటికి జవాబిచ్చున్నావు అని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. यही काफी नहीं, लेकिन 5वें वचन के अनुसार वो अपने पिछले क्लेश के दिनों में प्रभु ने क्या सहायता किया है वो याद दिला रहा है, क्योंकि हे परमेश्वर तूने मेरी मन्नतों को सुनी है. Vows may be or different types. Vows, మొక్కుబడులు. మొక్కుబడులన్నీ కూడా వివిధ రకాలుగా వివిధ సమయాల్లో ఉండవచ్చు. और जो मन्नतें हैं वो समय के अनुसार हो सकते हैं. Sometimes devoting a person of himself, devoting to God, it's a vow. కొన్నిసార్లు తను తాను కొన్ని మొక్కుబడులు చేసుకుంటారు, కొన్నిసార్లు దేవుని యొద్ద మొక్కుబడులు చేసుకుంటారు. और कई मर्तबा इस तरह होता है कि कई लोग अपने आप को प्रभु परमेश्वर को सौंप लेते हैं, वो भी एक तरह की मन्नत है. In the New Testament time, our vow is we have to offer ourselves as a living sacrifice. కాబట్టి నూతన నిబంధన దేవుని వాక్యానుసారంగా మనలను మనము మరి దేవునికి సజీవ యాగంగా అర్పించుకునవలసిన వారం ఏంటున్నాం. और नियमों के अनुसार अपने नया नियम के अनुसार अपने आप को सजीव याग के जैसा या फिर बलि अर्पण के जैसा पेश करना है. In Numbers chapter 6 verse 2, Moses was speaking unto the children of God, spake unto the children of Israel and say unto them, whether when either man or woman shall separate themselves to vow a vow of Nazarite
to separate themselves unto the Lord. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా రాయబడి వచ్చింది. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరవుటకు ఎవరైనాను మొక్కుని తను తాను ప్రత్యేకించుకునేట్లా వాడు ద్రాక్ష రస మద్యములను మానవలను ఆ రీతిగా తను తాను ప్రత్యేకించుకునేవాళ్ళను అన్నటువంటి మాటను చూడగలం. हम देखते हैं कि गिनती के पुस्तक के 6वां अध्याय के 2रा वचन के अनुसार जब कोई पुरुष या स्त्री नाजीर मन्नत मांगते हैं तो अर्थात अपने अपने को यहोवा के लिए यहोवा के विषय में मन्नत मांगे हैं, तो इसलिए दाक रस नहीं लेना चाहिए. So owing means devoting ourselves unto the Lord. కాబట్టి మొక్కుబడులు చేయడం అంటే మనల్ని మనము దేవునికి అప్పగించుకోవడము. చెప్పండి అన్న. Okay. So the second thing is, in the time of Hannah, in 1 Samuel chapter 1 verse 11, Hannah vowed a vow to dedicate her child to God. అండి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే హన్నా తన యొక్క కుమారుణ్ణి దేవునికి అర్పించుకుంటానని లేకుంటే దేవునికి సమర్పించుకుంటానని మొక్కుబడి చేసుకుంది. हम देखते हैं कि पहला समूएल में कि हन्ना ने अपने पुत्र को प्रभु को सौंपने के लिए एक मन्नत मांगी है. And in the life of Jacob, we can see in Genesis chapter 28 verse 22, he devoted the property to God and the things, and he committed to build a temple there. అంటే ఆది కాండము 28వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ మరి ఒక మందిరం కొరకు అక్కడ స్థలాన్ని ఇచ్చినట్టు కూడా మనం చూడగలం. उत्पत्ति का 28 का 22 वचन में हम देखते हैं कि एक मंदिर का निर्माण करने के लिए भी वहां पे एक मन्नत मांगी हुई हम देखते हैं. So in the life of Jacob, when he was talking to God and God was comforting him, at that time he made a vote unto the Lord. కాబట్టి యాకోబు జీవితంలో దేవుడు మరి తనతో మాట్లాడుతున్నప్పుడు తను మరి ఆదరణ పొందుతూ వచ్చాడు. ఆ సమయంలో దేవునితో ఒక మరి మొక్కుబడి ఇక్కడ చేసుకున్నట్టు చూడగలం. And this is in verse 22. And this stone which I have set for a pillar shall be God's house, and of all that thou shalt give me, I will surely give thee the 10th unto thee. 22వ వచనంలో మరియు స్తంభముగానే నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. Okay, shall I continue? Yeah. Not coming. Okay. And in the Old Testament times, people offered some sacrifice also, so as a vows. పాత నిబంధన కాలంలో చూస్తే ప్రజలు మరి కొన్ని బలులు మొక్కుబడులుగా దేవునికి అర్పిస్తూ వచ్చారు. और पुराने नियम के अनुसार हम देखते हैं कि कई लोग बलि अर्पण चढ़ाए हुए मन्नत के तौर पे. In Psalm 61 verse 5, David says that, "For thou, O God, hast heard my vows." ఇక్కడ కీర్తనలు 65వ కీర్తన 5వ చరణంలో దావీదు అంటున్నాడు, దేవా నీవు నా మొక్కుబడులు అంగీకరించున్నావు. और भजन संहिता 61 का 5वां वचन में हम देखते हैं कि क्योंकि यहोवा हे परमेश्वर तूने मेरी मन्नत को सुनी है. So many vows he vowed, Lord accepted. Now he was remembering all those acceptances of the Lord, and now he is saying in his prayer. కాబట్టి అనేక మొక్కుబడులు
ఆయన మొక్కుకుంటూ వచ్చాడు. దేవుడు వాటన్నిటిని అంగీకరిస్తూ వచ్చాడు. వాటన్నిటిని ఇప్పుడు తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. और कई सारे मन्नत प्रभु के सामने उसने मांगी है और उन सारे मन्नतों को अभी प्रभु के शरण में याद कर रहा है। In verse 5, second part, thou hast given me a heritage of those that fear thy name. అంతేకాకుండా ఇక 5వ వచనం 2వ భాగంలో నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యం నీవు నాకు అనుగ్రహించినావు అంటున్నాడు. और 5वां वचन के दूसरे भाग में कहता है कि जो तेरे नाम के डरवैये हैं उनके सा भाग तूने मुझे दिया है। In this part, we can have a thought that is, God's people, God's children have a portion in the Lord, and God is having that portion for his children. చూడండి, దేవుని దేవుని ఇంట్లో ఒక భాగం ఉంటుంది. అదే రీతిగా దేవునికి కూడా దేవుని ప్రజల్లో ఒక స్వాస్థ్యం ఉంటుంది, ఒక భాగం ఉంటుంది. और हम देखते हैं कि प्रभु के घर में अपने प्रजाओं के लिए एक भाग प्रभु रखा हुआ है और वो भाग प्रभु परमेश्वर उनके लिए बचाया हुआ रखा है। In Psalms 16 verse 5, the Lord is my portion of mine inheritance and of my cup. Please carry on. కీర్తనలు 16:5 యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. और हम देखते हैं कि भजन संहिता 16:5 में मेरे लिए माप की डोरी बनाए हुए स्थान भी पड़ी है और मेरे भाग का मन भावना है। So we have a portion in the Lord. కాబట్టి మనకు ప్రభువులో ఒక స్వాస్థ్యం ఉంది. और प्रभु में हमारे लिए एक भाग रखा हुआ है। Now what is praying? It is కాబట్టి prayer. ఇక్కడ He దావీదు says, ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? और यहाँ पे भजन लिखने वाला दाऊद क्या प्रार्थना कर रहा है? Thou hast given me the heritage of those that fear thy name. అంటే నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్థ్యముని నాకు అనుగ్రహించినావు అంటున్నాడు. और वो कह रहा है कि जो तेरे नाम के डरवई हैं उनके सब भाग तूने मुझे दिया है। So God has given the portion to David. So David remembered those things. Now he says in that all these things in his prayer. కాబట్టి దేవుడు దావీదుకు తన యొక్క భయభక్తులు గలవారి స్వాస్థ్యంలో భాగం ఇచ్చారు. ఈ యొక్క విషయాలన్నీ ఇప్పుడు తన ప్రార్థనలో దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. और दाऊद के लिए परमेश्वर ने एक भाग दिया है और उन भाग जो प्रभु ने उसको दिया है, स्वास्थ्य दिया है, उसको अभी याद कर रहा है। In this psalm, David was remembering four things of the past. కాబట్టి ఈ యొక్క కీర్తనలో దావీదు 4 విషయాలు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పాత విషయాలు, తన జీవితంలో జరిగిన గత విషయాలు. और बीते हुए दिनों के में जो घटा है उन दिनों में से 4 चीजों को दाऊद याद कर रहा है। Lord, you are my shelter in the previous days. You are my strong tower from my enemies in the previous days. ప్రభువా, మీరు నా గత దినాల్లో నాకు ఆశ్రయ దుర్గంగా ఉన్నారు. అంతేకాకుండా నా శత్రువులు నా చుట్టూ ఉన్నప్పుడు మీరు గొప్ప ఆ యొక్క కొండపైన ఉన్నటువంటి దుర్గంగా ఉన్నారు అంటూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. और वो इस तरह याद कर रहा है कि तूने मेरे शरण स्थान है और शत्रुओं के से बचाने के लिए मेरा ऊंचा गढ़ है, कह के वो अपने आप याद कर रहा है। And you have heard my voice, and also you have been a heritage to me in the previous days. అంతేకాకుండా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. మరి అంతేకాకుండా నీ యొక్క నామమందు భయభక్తులు గారు వారి
స్వాస్థ్యం నువ్వు నాకు అనుగ్రహించినవని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. उतना ही नहीं, वो कह रहा है कि परमेश्वर तूने मेरे मन्नतों को सुना है और तेरे डरवैयों के जो तेरे डरवई हैं उनके साथ तूने मेरे लिए भाग रखा है. So this is a wonderful prayer that we have to learn. When we pray, we have to remember the previous received blessings, received answers from the Lord, and remembering that in such an instance, Lord, you have done like this. Now I make a resolution now, as David prayed. కాబట్టి మన యొక్క ప్రార్థనలో కూడా ఈ రీతిగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు గత దినాల్లో మనకు చేసిన మేలను, మనకు చూపిన కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మరి దేవుని సన్నిధిలో దావీదు ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుంటూ మొరపెడుతూ వచ్చాడో ఆ రీతిగా మరి మొరపెడుతూ రావాలి. बीते दिनों में प्रभु ने उनके जीवन में, दाऊद के जीवन में क्या क्या किया है, उन सारे चीजों को वो याद करते हुए प्रभु की उपस्थिति में एक तीर्मान, एक निर्णय लिया है. इसी तरह हमारे जीवन में भी प्रार्थना के समय में अपने आप को जुड़ने से हम अपने बीते हुए दिनों में हमारे जीवन में क्या क्या किए हैं उन सारे चीजों को याद करते हुए, दोहराते हुए प्रार्थना में बने रहना है. So when we remember the previous answers from the Lord, then we'll get confidence. Then as David made resolutions, we can also make some resolutions in our lives. కాబట్టి ఎప్పుడైతే దేవుడు గత దినాల్లో చేసిన కార్యాలను, మేలను మనం జ్ఞాపకం చేసుకుంటామో మనకు ధైర్యం వస్తుంది, ప్రభులో ధైర్యం కలుగుతుంది. తద్వారా దావీదు ఏ రీతిగా కొన్ని తీర్మానాలు చేసుకున్నాడు, నిర్ణయాలు తీసుకున్నాడో మనం కూడా అటు రీతిగా నిర్ణయాలు, తీర్మానాలు చేసుకోగలము. बीते हुए दिनों में प्रभु ने क्या क्या किए हैं हमारे जीवन में, उन सारे बीते हुए चीजों को याद करने से हमें धीरज मिलती है और धीरज के साथ हम एक नया तीर्मान करके एक निर्णय हम बांध सकते हैं. In verse 4, David made 2 resolutions. 4వ వచనంలో దావీదు 2 తీర్మానాలు చేసుకున్నాడు. चौथा वचन में दाऊद ने 2 निर्णय किया है. The first one is, I will abide in thy tabernacle forever. మొట్టమొదటిది, నేను నీ గుడారంలో యుగయుగంలో నివసించేదను. और पहला चीज जो है, मैं तेरे तंबू में युगान युग बना रहूंगा. This expression, this statement gives the confidence in his prayer. చూడండి, ఈ యొక్క మాట, ఈ యొక్క విషయము తన యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, ధైర్యాన్ని తెలియజేస్తా ఉంది. और ये जो बात उसने कहा है, ये दोहराती है कि वो प्रार्थना करते समय जो धीरज उसने धरा है वो हमें याद दिलाती है. David loved the house of God with all his heart. చూడండి, దావీదు దేవుని యొక్క మందిరాన్ని తన పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ వచ్చాడు. दाऊद ने प्रभु की कलीसिया को या मंदिर को अपने पूर्ण मन से प्रेम किया है. In Psalm 23 verse 6, he says that, surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. That was his resolution. కాబట్టి కీర్తనలు 23వ కీర్తన 6వ చరణంలో కూడా దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఇదే ఆయన యొక్క తీర్మానము. और भजन संहिता 23 और 6वां वचन में वो कहता है कि निश्चय भलाई और करुणा जीवन भर मेरे साथ बनी रहेगी. यही वो दोहराता है और कहता है. In Psalm 61 verse 7, he says of himself, he is the king, and he says that he shall abide before God forever. మరి కీర్తనలు 61 కీర్తన 7వ వచనంలో
ఆయన రాజుగా ఉండి ఈ రీతిగా అంటున్నాడు, నేను దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అంటున్నాడు. भजन संहिता 61 का 7 में वो राजा होते हुए भी वो ये कह रहा है कि वह परमेश्वर के समुख सदा बना रहूंगा। In Psalms 27 verse 4, one thing I have I desired of the Lord, that I will seek after, that I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord and to inquire in his temple. కీర్తనలు 27వ కీర్తన 4వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. और भजन संहिता 27 का 4 में कहता है कि एक वर मैंने यहोवा से मांगा है और उसने मेरे मांग को सुना है और मेरे जीवन भर यहोवा के भवन में मैं रहूंगा। So in our prayers, remembering the past mercies of God, and making some resolutions, new resolutions for the Lord, and we have to pray for the things we need, we require. కాబట్టి మన యొక్క ప్రార్థనలో కూడా ఈ రీతిగా దేవుడు గత దినాల్లో చేసినటువంటి మేళ్లను, ఉపకారాలను మనం గుర్తు చేసుకుంటూ రావాలి. అంతేకాకుండా తద్వారా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్మానాలు చేసుకుంటూ రావాలి. ఆ సమయంలో మన యొక్క విన్నపాలు, ప్రార్థనలు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. और अपने जीवन में भी बीते हुए दिनों में प्रभु परमेश्वर ने हमारे जीवन में क्या क्या किए हैं, उन सारे चीजों को याद करते हुए और उनको हम दोहराते हुए प्रार्थना के समय में हम याद करते हुए प्रार्थना और में हम बने रहना है और प्रभु के शरण में उन सारे प्रार्थना को उनके उपस्थिति में पेशगी भी करना है। If we make such decision, Lord, I will not leave thy house, I will abide in thy house, I will abide in thee, then God will make you a pillar in the house of the Lord. కాబట్టి ఒకవేళ ఇలాంటి నిర్ణయం, ఇలాంటి తీర్మానం మనం తీసుకుంటే, ప్రభువా నీ యొక్క మందిరాన్ని నేను ఎల్లప్పుడూ నేను నివసిస్తాను, నీ ఆలయంలో నా జీవిత కాలం నేను ఉంటాను, యుగ యుగములు నీ సన్నిధిలో ఉంటాను, ఆ రీతిగా మనం తీర్మానం చేసుకున్న వారమైతే దేవుడు మనల్ని తన యొక్క మందిరంలో మరి స్తంభాలుగా చేసేవాడుగా ఉంటాడు. और इस तरह के निर्णय हम अपने जीवन में करेंगे कि प्रभु के कलीसिया में, उनके मंदिर में सदा बने रहेंगे, तो प्रभु हमें उनके निवास स्थान में एक तंबू के जैसा, एक बांध के जैसा हमें बना के रखेगा। You can read it later, Revelation chapter 3 verse 12. దయచేసి తర్వాత చదువుకోండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. आप बाद में पढ़ सकते हैं प्रकाशित वाक्य 3रा अध्याय और 12 वचन। And another resolution David made in his life in this Psalm 61. కీర్తన 61వ కీర్తనలో దావీదు ఇంకొక తీర్మానం కూడా చేసుకున్నాడు. और 61 भजन संहिता 61 का 7वां वचन में और एक निर्णय भी, तीर्मान भी दाऊद ने लिया है अपने जीवन में। So that resolution is, I will trust in the covert of thy wings. కాబట్టి ఆ యొక్క తీర్మానం ఏంటంటే, నేను మరి నీ యందు విశ్వాసం ఉంచుదన, నీ యందు నమ్మకం ఉంచుదనని చెప్తా ఉన్నాడు. और वो कह रहा है कि तेरे पंखों के तले मैं शरणगत होऊंगा और सदा विश्वास करूंगा। In verse 4, 61, Psalm 61 verse 4, second part, I will trust in the covert of thy wings. 61:4వ చరణంలో చివరి భాగంలో ఉంది, నీ రెక్కల చాటున దాగుకొందును. और भजन संहिता 61 का 4 में दूसरा भाग में मैं तेरे पंखों के ओट में शरण लिए रहूंगा। So God is our refuge. He is like a hen having wings. Under his wings, he is overshadowing us. చూడండి, దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన
రెక్కలు కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఆ రెక్కల కింద మనకు ఆశ్రయము, మనము దాగుచోటుగా ఉంటున్నాడు. और प्रभु परमेश्वर पंख लगाए हुए, जैसे कि एक मुर्गी अपने पंख फैलाती है, इस तरह अपना पंखों को फैलाते हुए हमें आप अपने निवास में, वो आड़ में हमें ले रहा है। In Psalms 17 verse 8, keep me as the apple of the eye, hide me under the shadow of thy wings. కీర్తనలు 17:8 దావీదు అంటున్నాడు, నీ యొక్క రెక్కల చాటున నీ శరణు వచ్చిన వారి మీద నీ తెలుగులో 8-9 కలిసి ఉన్నాయి. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అంటున్నాడు. और हम देखते हैं कि भजन संहिता 17 अध्याय और 8 वचन में अपनी आंखों की पुतली की नई सुरक्षित रख, अपने पंखों के तले मुझे छिपा रख। So we are under the wings of God, and we are under the blood which was shed upon the cross of God. So we have a great protection in the Lord, in Lord Jesus Christ. చూడండి, మనము ఆ దేవుని యొక్క రెక్కల నీడ క్రింద ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలలో చిందించినటువంటి రక్త ప్రోక్షణలో ఆ యొక్క మరి భద్రతలో మనం ఉంటున్నాము. కాబట్టి మనకు గొప్ప భద్రత, కాపుదల క్రీస్తులో మనం కలిగి ఉన్నాం. तो हम लोग अपने प्रभु के पंखों के तले हम निवास बनाए हुए हैं, और उनके जो लहू जो छिड़का गया है, उस लहू में हम शरणगत हुए हैं, और उस लहू में हम बचाए हुए हैं। So with this confidence we have to pray, Lord, I will dwell in thy house and I will hide myself under thy wings, Lord. కాబట్టి ఇట్టి ధైర్యంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ రావాలి. ప్రభువా, నేను నీ యొక్క మందిరావరణంలో నివసిస్తాను, అంతేకాకుండా నీ యొక్క రెక్కల క్రింద నేను దాక్కుంటాను అంటూ దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ రావాలి. इस तरह हम धीरज धरते हुए प्रभु के उपस्थिति में, हम उनके निवास में मैं सदा रहूंगा और तेरे पंखों के तले मैं सदा रहूंगा करके हम इस तरह प्रभु की सन्निधि में मन्नत मांगनी है। In the life of Job also, Job went through many difficulties, many situations, but he hid himself under the shadow of God's wings so that he could able to come out of the situations. యోబు జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. అయితే ఆయన తన జీవిత కాలం దేవుని యొక్క ప్రభు యొక్క రెక్కల క్రింద తను దాక్కుంటూ వచ్చాడు. అందుకొరకే ఆ పరిస్థితులన్నిట్లో నుండి కూడా ఆయన బయటికి రాగలుగుతూ వచ్చాడు. अय्यूब के जीवन में भी हम देखते हैं कि कई संकट और क्लेश वो झेला है, और उन सारे चीजों से अपने आप को बचाने के लिए प्रभु के पंखों के तले वो अपने आप को निवास स्थान बनाया है, और इन सारे चीजों के ऊपर वो आते विजय प्राप्त किया है। Because David made such resolutions, Lord told about David, he is the man after of my own heart. అంటే దావీదు ఇలాంటి తీర్మానాలు తీసుకున్నాడు కాబట్టి దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు, ఆయన నా హృదయానుసరుడైనటువంటి మనుషుడు అని. इस तरह के निर्णय तीर्मान जो दाऊद ने लिया है, इसलिए प्रभु उससे ये नाम दर्जा दिया है कि वो मेरे हृदय के अनुसार है। In Acts chapter 13 verse 22, it is written, he raised up unto them the David to be their king, to whom he also he gave a testimony and said, I have found David the son of Jesse, a man after mine own heart, which shall fulfill all my will. అండ్ అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు,
అతని తర్వాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరి ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. और हम देखते हैं कि प्रेरितों का काम 13 अध्याय 23 का वचन में इस ईसा के वंश में मैं परमेश्वर ने अपने प्रतिज्ञा के अनुसार इस्राएलियों के लिए दाऊद को 22వ వచనం 22 22वां वचन, फिर उसने यशाई के वंश से दाऊद को चुना है. So when we pray such a prayer as David prayed with his resolution, remembering the past mercies of God, and making decisions, Lord, I will live like this, so that the Lord will definitely hear our prayers, and he will also tells about us. He is the man of my own heart. As కాబట్టి మనం put కూడా about David. దావీదు వలె ఇటు రీతిగా మనము దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేలు, ఆయన చేసినటువంటి ఆ యొక్క ఉపకారాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, అంతేకాకుండా దేవుని సన్నిధిలో ప్రభా నేను ఈ రీతిగా జీవిస్తానని నిర్ణయాలు తీసుకుంటున్న వారమైతే దేవుడు మన యొక్క ప్రార్థనలను, మన యొక్క విన్నపాలను కూడా దేవుడు ఆలకిస్తాడు. इस तरह अपने बीते हुए दिनों में प्रभु ने क्या क्या काम किए हैं वो गवाही के तौर पे हम याद करते हुए एक निर्णय लेते हुए हम सदा प्रभु की उपस्थिति में बना रहेंगे, तो प्रभु हमें सहायता करेंगे. May the Lord help us to pray such a prayer, and our prayers also may be accepted in the sight of the Lord. కాబట్టి అట్టి రీతిగా ప్రార్థించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. తద్వారా మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించి వాటికి జవాబు అనుగ్రహించును గాక. इस तरह प्रभु हमें सहायता करे कि हम प्रभु की उपस्थिति में हमेशा कायम रहे और प्रभु हमारे प्रार्थना विनती को, मन्नतों को सुने और ग्रहण करे. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మాకు ఇచ్చిన ప్రార్థనా సమయము, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనములు. దావీదు మీరు పొందిన మేళ్ళు, మీరు చేసిన సహాయము, గతములో అనుగ్రహించబడిన కృపలను జ్ఞాపకం చేసుకున్నాడు. గత సమయంలో, పలాని సమయంలో ఇలా ఉన్నారు మాకు. వాస్తవమే, మా జీవితాల్లో కూడా ప్రతి సందర్భంలో ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ వచ్చారు. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ అనుదిన కృపలను మేము జ్ఞాపకం చేసుకొని, తలంచుకొని, తండ్రి ఒక నూతన తీర్మానంతో మా చుట్టూన్న పరిస్థితులు మరి దావీదు వలె కొన్ని భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ఒక నూతనమైన తీర్మానంతో మేము మీ సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆ ప్రార్థన మీకు అంగీకారంగా ఉంటుందని మీరు బోధించారు. వందనాలు చెల్లిస్తున్నాం. అట్టి ప్రార్థనా పరులుగా మమ్మల్ని సిద్ధపరచమని, తద్వారా మీరు ఇచ్చే జవాబులను మేము పొందుటకు సహాయపడమని ప్రార్థిస్తూ మా ప్రార్థనా సమయం దీవించమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో మీరు ఇచ్చిన వాక్యములకు నీరుకంటి ఫలింపు చేయమని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.